నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ పోడ్కాస్ట్. నేను నరేష్, మనతో పాటు తెలంగాణ శ్యామ్ పోడ్కాస్ట్ లో జాయిన్ అవుతున్నారు, మాట్లాడుతాం. నమస్తే శ్యామ్ గారు. నమస్తే బ్రదర్. ఎలా ఉన్నారు? తెలంగాణలో అంటే ఉమ్మడి రాష్ట్రం పోయి దాదాపు 11-12 సంవత్సరాలు అవుతుంది. అవును. ఇప్పుడు తెలంగాణ గడ్డపై ఓన్లీ తెలంగాణ వాళ్ళ విగ్రహాలే ఉండాలా? అంటే ఆంధ్రప్రదేశ్ కి చెందినటువంటి లేదా ఆంధ్ర వాళ్ళ విగ్రహాలు సినిమా ఇండస్ట్రీ కానీ రాజకీయ నాయకుడి, రాజకీయం వదిలేయండి, సినిమాలు చూస్తారు కాబట్టి సినిమా ఇండస్ట్రీ విగ్రహాలు బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహం పెడితే కాంట్రవర్సీ అవుతుంది. ఏమంటారు దీని మీద? ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే బ్రదర్, బాలసుబ్రహ్మణ్యం గారు అంటే నాకు కూడా అభిమానమే. ఆయన పాటలు నేను కూడా విన్నటువంటి వ్యక్తిని. నేనే వింటున్నాము, వింటాము కూడా. నేనే కాదు, తమిళనాడు, తెలంగాణ, కేరళ, ఆంధ్రప్రదేశ్, ఈ భాష ఆ భాష తమిళనాడు కదా, సరే ఎవరైనా కానీ బ్రదర్, ఈ భాష ఆ భాష లేదు, అన్ని భాషల్లో పాడినటువంటి గొప్ప గాయకుడు ఎవరు? బాలసుబ్రహ్మణ్యం గారు. అద్భుతమైనటువంటి గొంతు, అద్భుతమైనటువంటి పాటలు పాడగలడు, నవ్వగలడు, చాలా అద్భుతమైనటువంటి గొంతు. మేమంటున్నాం, దాంట్లో అనుమానం లేదు. కానీ ఈ నేలకు ఒక ప్రత్యేకత ఉన్నది. ఏది? తెలంగాణ నేలకు. ఇక్కడ ఒక సంస్కృతి ఉన్నది, ఇక్కడ ఒక సాంప్రదాయం ఉన్నది. 60 ఏండ్లు మనమందరం తెలుగు వాళ్ళం అనేటువంటి ముసుగుతోని మా భాషని, మా యాసని అవమానించారు. మా ఉద్యోగాలు, ఓకేనా, మా నియామకాలు, మా నిధులు దోసుకొని పోయారు అన్నటువంటి పేరుతోని ఈ తెలంగాణలో వందల వేల మంది ప్రాణ త్యాగాలు చేశారు, పాటలు పాడారు, ఆటలు ఆడారు, కేసులు పెట్టుకున్నారు, చచ్చిపోయారు. శ్రీకాంతాచారి అయితే వీళ్ళ అంటు పెట్టుకొని చచ్చిపోయేటప్పుడు అమ్మ నాన్న, కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ, నువ్వో నేనో అని అనలే, ఏ తెలంగాణ అన్నాడు. అర్థమైందా? ఎందుకోసం అన్నాడు? ఆంధ్ర పెత్తందారుల పెత్తనం మా నేలపైన ఉండకూడదని. అంతేగాని ఆంధ్ర వ్యక్తులు కంప్లీట్ గా వెళ్ళిపోవాలని కదా. మా పెత్తనం మీ పైన ఉండకూడదు, అది మీ విగ్రహాలైనా ఉండకూడదు. మీన్స్ గతంలో ఉన్నాయి, ఓకే, సరిపోయింది, అంతవరకే. కానీ ప్రతి రంగంలో మీరు దూరిపోయి మా అన్ని సర్వం మీరు దోచుకున్నారనేటువంటి దాంతోనే కదా జరిగింది. ఆంధ్ర వాళ్ళే మాకు శత్రువులేం కదా, అన్నవాళ్ళు మానవాళ్ళే. అధికార వికేంద్రీకరణ, ఎవరి పాలన వాళ్ళు చేసుకుందామని విడిపోయాం, ఓకేనా. అన్నల దమ్ములా విడిపోయి ఆత్మీయులా కలిసి ఉందాం. అంతేగాని చంద్రబాబు నాయుడు విగ్రహాన్ని తీసుకొచ్చి పెడతా, ఎన్టీ రామారావు విగ్రహాన్ని తీసుకొచ్చి పెడతా, బాలసుబ్రహ్మణ్యం విగ్రహం చెప్తున్నా. రేపు నువ్వైనా నేనైనా ఇంకొందేళ్ళ విగ్రహం పెడతా అంటున్నారు రేవంత్ రెడ్డి. పెడతా అంటే ప్రజలే ఇప్పుడు కమ్మలు అక్కడ ఓట్ల ప్రయోజనం, ఏ కుల పోళ్ళు ఉన్నారు, కుల రాజకీయం చేస్తా, ఆ ఓట్లు కమ్మలు కేవలం ఆంధ్ర కమ్మలు ఎందుకు పెడుతున్నారు, తెలంగాణ కమ్మలు పెట్టు. ఏమంటావు? తెలంగాణ కమ్మల లీడర్స్ లేరా? ఉన్నారా లేదా? పెట్టడానికి ఇప్పుడు ఇవి కూడా అయితే ఏర్పాట్లు అయితేనే. నవీన్ యాదవ్ రంగం సిద్ధం. సరే, ఇప్పుడు వాళ్ళ ఓట్ల ప్రయోజనాల కోసం తెలంగాణ ఆత్మగౌరవాన్ని, అస్తిత్వాన్ని వేరే వాళ్ళ దగ్గర తాకట్టు పెడతామంటే తెలంగాణ పేరు గ్రౌండ్ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఆంధ్ర వాళ్ళని ఏమన్నారు కానీ అదే ఇప్పుడు మా గద్దరన్న విగ్రహాన్ని ఎందుకు పెట్టవు? మా కార్మికుల కోసం పనిచేసినటువంటి చాలా మంది నాయకులు పీజీఆర్ గారు ఉన్నారు. ఆ పీజీఆర్ ఇంకా 10 పెట్టు పీజీఆర్ గారు. మేము వద్దనలే కదా, ఇంకా చాలా మంది ఉన్నారు కదా. మా శ్రీకాంతాచారి విగ్రహం అది కూడా ప్రజలు పెట్టుకున్నారు, ఆయన పెట్టలే. ఉన్నటువంటి భరతన్న అని ఉంటాడు, ల్యాండ్ కేటాయించింది 3 ఎకరాలు. సరే, ఎవరైనా భరతన్న అని ఉంటాడు, భరతన్న చాలా మంచోడు అన్న, కాంగ్రెస్ పార్టీలో ఉంటాడు అనుకో. గద్దరన్న పట్ల ప్రేమతోని పెట్టించాడు, భరతన్న అని ఉంటాడు, చాలా మంచోడు భరతన్న. ఆయన పెట్టాడు. తెల్లాపూర్లో పెట్టడానికి కారణం ఇప్పుడు అక్కడ గద్దరన్న అభిమానులు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఈ భరతన్న ఎవరు, వాళ్ళ కుటుంబ నేపథ్యం అంతా మంచి సామాజిక స్పృహ కలిగినటువంటి వ్యక్తులు. భరతన్న గాని, వాళ్ళ ఫ్యామిలీ గాని, వాళ్ళ కుటుంబ సభ్యులు గాని నిరంతరం అక్కడ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ప్రజలకు అండగా ఉండేటువంటి వ్యక్తులు. గద్దరు వాళ్ళ కోసం పనిచేశాడు అనేటువంటి దాంతో ఆయన మీద పెట్టుకున్నారు. అంతే తప్ప రేవంత్ రెడ్డి గారు మేము ఏమంటున్నాం అంటే, నువ్వు నిజంగా పెట్టాలనుకుంటే కనుక గద్దరన్నది పెట్టు అధికారికంగా. నిన్న చనిపోయినటువంటి మన తెలంగాణ యాంథమ్ రాసినటువంటి అందశ్రీ గారిది పెట్టు, గూడ అంజనది పెట్టు, మా శ్రీకాంతాచారిది పెట్టు, మా బెల్లి లలితక్కది పెట్టు. ఇంకెంతమంది అమరులు అయ్యారు, 7 మంది ఉన్నారు విద్యార్థులు. మా కానిస్టేబుల్ కృష్ణది పెట్టు, మా నాగరాజుది పెట్టు. ఇట్లా వందల వేల మంది ఉన్నారు కదా. నువ్వు ఆంధ్రోళ్ళే పాటలకు మ్యూజిక్లు కొట్టాలి, ఆంధ్రోళ్ళే పాడిన వాళ్ళు. ఏందండి ఇది? తెలంగాణ ఇండస్ట్రీలో ఉండదంట, ఆంధ్ర ఇండస్ట్రీలో ఉంటుందంట. తెలుగు ఇండస్ట్రీ ఎందుకుంటే తెలుగు ఇండస్ట్రీ మొత్తం ఆంధ్ర హీరోలే. ఎందుకు? వాళ్ళ కొడుకు, వాళ్ళ బిడ్డ, వాళ్ళ మనవాడు, వాళ్ళ ముని మనవాడు. ఇక మా తెలంగాణలో హీరోలు లేరు, పెరగాలి కదా. మేము దాన్ని కూడా వ్యతిరేకిస్తాం. తెలంగాణ హీరోలు రావాలి, తెలంగాణ హీరోయిన్స్ రావాలి, తెలంగాణ మ్యూజిక్ డైరెక్టర్ రావాలి, తెలంగాణ ఆటగాళ్ళు రావాలి, తెలంగాణ పాటగాళ్ళు రావాలి, తెలంగాణ నటీనటులు రావాలి. మా ఇండస్ట్రీలో మాకు ఉండాలి కదా, మేము గౌరవిస్తాం. ఇంకెన్ని రోజులు ఇది చెప్పండి? ఏం దుర్మార్గం? ఆంధ్ర హీరో, మన సినిమా రిలీజ్ అయింది, ఆంధ్ర హీరోనా?
ఆంధ్ర హీరో అని ఒక సినిమా ఆంధ్ర కింగ్ అని రాసి తెలంగాణలో ఆంధ్ర కింగ్ ఏంటంటే నాకు అర్థం కాదు. మేము తెలంగాణ కింగ్ అన్నాడు రిలీజ్ పెట్టమా కాదు కదా. కాబట్టి మేము చూస్తున్నాం కదా, ఇంకే ఆధిపత్యమైన చేస్తాం. చంద్రబాబు నాయుడు కనుసన్నల్లో పనిచేస్తా, గతంలో ఆయన స్నేహం చేసినటువంటి అనుబంధం ఉంది కదా నాకు అని చేస్తే రేవంత్ రెడ్డి గారు చూడండి, తెలంగాణ ప్రజలు చాలా చైతన్యవంతులు. మంచో చెడో మీకు అధికారాన్ని ఇచ్చారు. మీరు సెక్యులర్ పార్టీ అని కాంగ్రెస్ పార్టీ మీద ఉన్నటువంటి ప్రేమతోనా లేకపోతే కేసీఆర్ వ్యతిరేకతోనా ఏదో రకంగా మీకు అధికారాన్ని కట్టబెట్టారు ప్రజలు. మీరు సేవ చేయండి. ఆయన ఏమో లక్షనాగలు పెట్టి దున్నిస్తాడు, ఈయన తెలంగాణ ప్రజలందరూ ఇది చేశారు. లక్షనాగలు పెట్టి దున్నిస్తాన దగ్గరికి ఈయన పోయి సోపత్ చేసుకుని రామోజీరావు గారు లేకపోతే ఆయన మంచి ఛానల్ మంచి పేపర్ అని చెప్పుకుంటూ ఈయన వచ్చాడు. తెలంగాణ ప్రజలు పచ్చళ్ళు అమ్ముకుంటూ వచ్చిరు, వాళ్ళు మాకు పాలకులై కూర్చున్నారని పాటలు రాసిరు. ఇక్కడ ఉన్నటువంటి రచయితలు వాళ్ళ దగ్గర పోయి అంటే మీ అవసరం తీరిందా ఉద్యమం చేసేంత వరకేమో దొంగ 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 దొంగ, ఉద్యమం అయిపోయిన తర్వాత ఇద్దరు కలిసి ఆ పాలమల్లారెడ్డి ఒక దొంగ, వాళ్ళ కొడుకు పచ్చిలంగా అని ఈయనే అన్నాడు. ఎవరు? రేవంత్ రెడ్డి. రేవంత్ చూసుకుందాం అని ఈయన తొడలు కొట్టినా లేదా? సరే నేను అనదలుచుకోలే మాటలు, కానీ ఆయన అన్నదే మీరే అన్నారు. చూడండి తెలంగాణ ప్రజలం అవుతుంది. మళ్ళీ పోయి అలా పెళ్లిళ్ళకు పేరంటాలకు పోయి అక్షంతలు వేసి ఆశీర్వాదాలు తీసుకుని కడుపు నిండా తునుకలు బిర్యానీ తిని వస్తాడండి రేవంత్ రెడ్డి. నువ్వు అన్నావు కదా పర్మిషన్ లేవు, సురారం చెరువు మొత్తం కబ్జా చేసిండు, దుందిగలు మొత్తం కబ్జా చేసిండు, మెడికల్ కాలేజీకి పర్మిషన్ లేదు, లేకపోతే ఇంజనీరింగ్ కాలేజీలకు పర్మిషన్ లేదు, నా ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నిటి మీద చర్యలు తీసుకుంటాం అది ఇది అన్నాడు. ఏంది సప్పుడులే సర్లేదు, ఆయన అన్న మాటలే గుర్తు చేస్తున్నా. మీకు అర్థమైందా? కాబట్టి ప్రజలన్నీ పసిగడతా ఉన్నారు. మీరు దొంగలు ఒకటే ఊర్లు పంచుకుంటా ఉన్నారు. ఖబర్దార్, ఇది కరెక్ట్ కాదు. కాబట్టి చాలా మందిని ఈ నెలలో పుట్టినటువంటి ఉద్యమకారులు ఈ నెలలో కాలగర్భంలో కలిశారు. నాకు తిరుగులేదు అనుకున్నటువంటి కేసీఆర్ నే ఫామ్ హౌస్ కు పరిమితం చేశారు. నేను నాదే తెలంగాణ, నేనే తెలంగాణకు రాజును కింగును ఏదో ఊహించుకున్నాడు ఆయన. కాబట్టి తెలంగాణ కోసం పనిచేయండి, మేము అందరం మిమ్మల్ని కడుపులో పెట్టుకుంటాం. కాబట్టి మేమంటున్నాం బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహాన్ని 100కు 200% అక్కడి నుంచి తీసివేయాల్సిందే, వేరే దగ్గర పెట్టండి. వేరే దగ్గర మీ ఇంట్లో పెట్టుకోండి, మీకు అభిమానం ఉంటే పిలవండి, మమ్మల్ని మేము కూడా వస్తాం. మా గద్దరన్న విగ్రహాన్ని నీ ఆంధ్ర సచివాలయం ముంగడు పెట్టినా, నీ ఆంధ్ర అసెంబ్లీ ముంగడు తీసుకొచ్చి పెట్టినా. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు దాశరథి గారు గొప్ప సాహిత్యాన్ని రాశాడు, ఆ చల్లని సముద్ర గర్భం అని. ప్రపంచాన్ని మొత్తం 3 చరణాల్లో కోట్ చేస్తూ రాశాడు. మరి ఆయన విగ్రహాన్ని తీసుకొచ్చి పెట్టినా కరెక్ట్ కాదు కదా బ్రదర్? మా విగ్రహాలు అక్కడ ఉండవు, మీ విగ్రహాలు మాత్రం ఇక్కడ ఉండవు. ఇది ఆధిపత్యం కదా, ఇది బ్రాహ్మణ ఆధిపత్యం, ఆంధ్ర ఆధిపత్యం. కాబట్టి బాలసుబ్రహ్మణ్యం గారు ఆయన పాటలు మనం మాట్లాడుకున్నాం, చాలా పాటలు రాసిండు. తెలంగాణ వాళ్ళు కూడా అభిమానిస్తారు కదా, పొలిటీషియన్ కాదు కదా. అదే బ్రదర్, నేను ఏమంటున్నా, ఆయన గాత్రాన్ని గానీ ఆయన పాటలు కానీ నేనేం అభిమానించట్లే. ఆయన పాటకు నేను కూడా ఆయన పాటలు విన్నాం. ఇంకా ఆయన అంటే సినిమాలు చూస్తాము, పాటలు వింటాం కానీ విగ్రహాలు వద్దంటారు. నేను మళ్ళా ఆధిపత్యం కదా, ఒక రకమైన ఆధిపత్యం కదా. అంటే గౌరవం అనుకోవచ్చు కదా. అంటే గౌరవం అయితే ఇంటికి పిలిపించుకొని 1 కోటి రూపాయలు ఇయ్యి, తెలంగాణ ప్రజలు 4 కోట్ల మంది తలా రూపాయి వేసుకొని 4 కోట్లు ఇద్దాం. ఏమంటావు? విగ్రహాలు వద్దంటారు అది కాదు. ఇప్పుడు అదొక ఇది కదా, నిజాం ఉండే ఆనవాళ్ళు ఉండే, ఇంకోళ్ళు ఉండే, ఇంకో బ్రిటిష్. ఒకవేళ బాలసుబ్రహ్మణ్యం గారిది పెట్టినా కూడా తెలంగాణ వాళ్ళు కూడా సమానంగా పెట్టాలంటారా? తెలంగాణ వాళ్ళకు ఎక్కువ నువ్వు ఇది ఇవ్వాలి కదా, తెలంగాణ వాళ్ళకి ఫస్ట్ ప్రాధాన్యత ఇవ్వాలి కదా, తర్వాత వాళ్ళకి ఇవ్వాలి కదా. ఈ గడ్డ కాబట్టి, ఈ నెల కాబట్టి ఈ నెల కోసం ఆయన తెలంగాణ వాళ్ళ విగ్రహాలు. ఆయన ఏమైనా సామాజిక ఉద్యమకారుడా, సామాజిక సమస్యలపైన ఏమైనా కొట్లాడినోడా కాదు కదా. ఆయన ఒక గాయకుడు, సినీ గాయకుడు, రైట్, గౌరవిద్దాం. ఆయన ఒక్కడే లేడు కదా. ప్రజా సమస్యల పైన గలం ఎత్తినటువంటి గదరన్నది పెట్టు, శ్రీకాంత చారిది పెట్టు, తెలంగాణ నేల కోసం ప్రాణత్యాగం చేశాడు ఇంతకుముందు నేను చెప్పినటువంటి మహనీయులను వాళ్ళది పెట్టు. వద్దు, ఆ ఆధిపత్యానికి వ్యతిరేకంగానే తెలంగాణ సమాజం కొట్లాడింది. మళ్ళా మీరు తీసుకొచ్చి పెడతా అంటే కరెక్ట్ కాదు కదా. కాబట్టి తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పండి, ఆ విగ్రహాన్ని ఇంకో దగ్గర పెట్టండి, ఆంధ్రాలో పెట్టండి, మమ్మల్ని గెలిపి పిలవండి, మేము కూడా వస్తాం. ఏమంటారు? ఆంధ్ర అన్నలు మా అన్నలే, ఆంధ్ర అక్కలు మా అక్కలే, ఆంధ్ర తెలంగాణ అన్నలదమ్ములాగా కలిసి బతుకుతున్నాం, కలిసి బతకనియండి. దయచేసి మీ పెత్తనం మా మీద రుద్దకండి, వాళ్ళ విగ్రహాలు తీసుకొచ్చి ఇక్కడ పెట్టకండి. ధన్యవాదాలు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని
ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Shaurya Consultancy. Contact 89851 89851.